సరే, ఈ సమయంలో మనం బయలుపట్నంలో కొన్ని మిగిలిపోయినటువంటి భాగాలు ఇవన్నీ కూడా న్యాయ విధులు, ధర్మ విధులు, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి కట్టడలు మనం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మన నిర్గమాకాండం 22వ అధ్యాయము సగానికి వచ్చాం కదా. రండి, ఈ సమయంలో చాలామంది బయట మన ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన శ్రేయోభిలాషులు ఏమంటారంటే, మీకు బైబిల్ స్టడీ చెప్తాము, బైబిల్ కోర్స్ నేర్చుకోండి, ఉచితం అంటారు, ఆన్లైన్లో కొంత డబ్బులు కట్టి మేము నేర్పిస్తామంటారు. మనం నిజంగా శ్రద్ధ పెట్టగలిగితే వెతుక్కోండి. నేను ఏమి బయట నేను చెప్తున్నాను, ప్రభు మహిమాత్మే చెప్తున్నాను. ఒక్క అడిషనల్ బుక్ నా దగ్గర లేదండి. ఒక్క అడిషనల్ బుక్ లేదు, ఏమి అవసరం లేదు. నిజంగా హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మని మీద మనం ఆధారపడితే దేవుని కన్నా మించినటువంటి గొప్ప జ్ఞాని ఎవరున్నారు చెప్పండి కదా. నేను మీకు పదే చెప్తూ ఉంటాను. చాలామంది నేను అనేక ప్రాంతాలకు ప్రభు నన్ను పరిచర్యకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఎక్కడ తర్ఫీదు పొందారు అని అడిగారు. మీరు ఎక్కడ తర్ఫీదు పొందారు అని అడిగారు. యేసుప్రభు పాదాల దగ్గర అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. యేసుప్రభు పాదాల యొద్ద మీరు తర్ఫీదు పొందడం ఏంటంటే, అవునండి, ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు, ఆయన మన మధ్య ఉంటాడు. మనం నిజంగా ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపితే ఒకటే ఒక కండిషన్, ఏం లేదు, ఒకటే ఒక కండిషను. అపోస్తుల కార్యాలు 5:32 తనకు విధేయులైన వారికి ఏం చేస్తాడు ఆయన? పరిశుద్ధాత్మనే అనుగ్రహిస్తాడు. వాస్తవంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఎవరైతే నింపబడతారో కదా, విశ్వసించిన వారికి తాను అనుగ్రహించు పరిశుద్ధాత్మ అంటాడు. నమ్మినప్పుడు, హృదయపూర్వకంగా నమ్మిన వాళ్ళకి దేవుడు తన ఆత్మనిస్తాడు. అర్థమైందా? ఎక్కడో పోయి పెద్ద మంది ఏం చేస్తారంటే, బీబీటీహెచ్లు, ఎంబీటీహెచ్లు చేసి ఏం చేస్తున్నారంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలాగా చెప్పి జనాలను చంపుతున్నారు, రొడ్డ కొట్టుడు కొడుతున్నారు. వద్దండి, అట్లా కాదు. మన ప్రభు చక్కగా మనకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ఏం చేస్తుంటే చెప్పండి, అది ఆ దైవికమైన జ్ఞానం, చక్కటి జ్ఞానం, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన జ్ఞానం ఏం చేస్తుంటే మనుషులను వెలిగిస్తుంది. అక్షరానుసారంగా మన జ్ఞానాన్ని సంపాదించుకుంటే అక్షరం ఏం చేస్తుంటే చంపుద్ది మనుషుల్ని. అందుకనే ఆయా స్థలాలు నేను దేవుని సంఘాలను చూసినప్పుడు ఆ సంఘాల్లో అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే మృతులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? చచ్చిపోయిన వారి వలె ఉన్నారు. ఎలా చచ్చిపోయిన వారి వలె ఉన్నారని చెప్తామంటే వారి జీవితంలో ప్రభు ఉంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎంతో జీవాన్ని కలిగి ఆ జీవాన్ని వాళ్ళ వ్యక్తిత్వంలోనూ, కళ్ళల్లోనూ, మొహంలోనూ అది ప్రతిబింబిస్తుంది. అది నేను చూడలేదు. అందుకని నేను అనుకున్నాను, ప్రభు కొంతమంది నేర్చుకొని మంచిగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు, తప్పని అనటం లేదు. కానీ దేవుని మీద ఆధారపడితే మాత్రం నిశ్చయంగా తప్పిపోయినటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. నేను అందుకని మీకు అనేక పర్యాలు చెప్పాను, మీరు ఏదైనా ప్రశ్న వేయండి, మీరు ఇందులో ఏదన్నా మీకు అర్థం కాని సంగతి అడగండి. నేనేం చేయను, ఇదొకటే, వాక్యం చదువుకుంటాను, ఒక సహాయం తీసుకుంటాను. ఒకటి ఆర్ఆర్కే మూర్తి గారి వినండి, ఆయన మొత్తం బైబిల్ అంతా చెప్పాడు. జాక్పూర్ణి గారి వినండి, బైబిల్ అంతా చెప్పాడు ఆయన. జాక్పూర్ణి గారిది, ఆర్ఆర్కే మూర్తి గారిది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. తర్వాత సజీవ వాహిని, ఓకేనా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సజీవ వాహిని. ఎక్కడ పోవాల్సిన పని లేదు, మీకు మంచి వివరణ ఇస్తుంది. సజీవ వాహిని. ఈ మూడిటి మీద డిపెండ్ అయ్యేది, ఇంకేమి ఎవరి జోలికి మేము పోం. ఈ మూడిటి ద్వారా ముందు వెనక ఏమైనా ఉంటే నేర్చుకుంటాం. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఆ అర్థాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తాం, సరిపోద్ది. నిజంగా మనం ప్రభు యొద్ద ఆశ కలిగి మనం వెతికితే ప్రభు ఏం చేస్తారంటే తన జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకనే మత్తయి సువార్త 11:25 నాకు బాగా నచ్చినటువంటి మాట. చాలామంది ఈ లోకంలో అనుకుంటారు, మత్తయి సువార్త 11:25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును
ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. ఎవరైతే దేవుని ఎదుట, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటారో, అర్థమైందా? పసిపిల్లలంటే అర్థమేంటి? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిష్కల్మషంగా ఉంటుంది. అలా ఎవరైతే ఉంటారో, ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే తమను తాము అన్ని విషయాల్లో, మనం ఏదో కొన్ని విషయాల్లో తగ్గించుకోవటానికి కాదు, ఏదో ఏమంటే దురాపేక్షతో కదా, ప్రతిఫలాపేక్షతో తగ్గించుకోవటం కాదు. అది వ్యక్తిత్వంలో ఏం చేయాలంటే ఏం కావాలి? అది ప్రతిబింబించాలి. వ్యక్తిత్వంలో అది ఒక భాగమై ఉండాలి. ఆ తగ్గింపు, దీనత్వం, విధేయత, సాత్వికత, నెమ్మది, ఇవన్నీ మన వ్యక్తిత్వంలో భాగమైనప్పుడు మాత్రమే ఇది సాధ్యం తప్ప, సరే ఇది తగ్గించుకుంటే దేవుడు ఇస్తాడట కదా అని తాత్కాలికమైనటువంటి అది కాదు. కాబట్టి ఇవన్నీ గమనించండి. మీరు కూడా భవిష్యత్ దినాల్లో ఒకవేళ మీరు సేవ చేస్తే, ఎక్కడికైనా వెళ్తే, మీరు చక్కగా వాక్యాన్ని, సత్యవాక్యాన్ని మంచిగా విభజించేటటువంటి జ్ఞానం, కృప, ఆత్మ సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, ఈ సమయంలో రండి, మీరు భవిష్యత్ దినాలు ఇక్కడ బైబిల్ స్టడీ మీరు చెప్పాలని మా కోరిక. మీరు చెప్తా ఉంటే మేము కూడా వింటూ ఉంటాం. చాలామంది ఇప్పుడు మన గురించి తెలియక, మన బోధ తెలియక, చాలామంది యూట్యూబ్లో చూడలేకపోవచ్చు, మనకు వ్యూస్ లేకపోవచ్చు. కానీ దేవుడైతే ఏదో ఒకనాడు మంట పెడతాడు. ఏదో నాడు మంట తాకుద్ది. అర్థమైందా? ఆ మంట తాకిన తర్వాత ఈ వర్తమానాలకి ఏమొస్తుందంటే ఒక విలువ వస్తాయి. ఇప్పుడు తెలియదు కదా, సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ లేవు కాబట్టి లేదు. ఒక ఆయన అదే అంటున్నాడు, వెళ్ళలేదు కాబట్టి తెలుసుకోలేదన్న. ఏం కాదంటే నేను కూడా సత్యం అనుకున్నాను. వాళ్ళు వింటే, వాళ్ళు మన పాటలు విన్నా, మన వాక్యం ఇక్కడ చెప్పేది వాళ్ళు విన్నా, జాగ్రత్తగా విన్నా, వాళ్ళైతే ఖచ్చితంగా ఆత్మీయంగా మేలు పొందుతారనేది మేము నమ్ముచున్నాం. ఆ తర్వాత నేర్చుకుంటారు కూడా. రండి, ఈ సమయంలో నిర్గమాకాండము 22 అధ్యాయంలో మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి కొనసాగిద్దాం. 22 అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. 22:18 22:18 చదవండి. శకునం చెప్పుదాన్ని బ్రతకనీయకూడదు. ఇక్కడ మార్చి చదువుకుందాం. మొదట అధ్యాయం వరకు చదవండి మీరు. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నీవెప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసుకునేడలా సూర్యుడు అస్తమించే వేళకు అది వానికి మరలా అప్పగించుము. నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజల్లో నీ అధికారిని శపింపకూడదు. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను. 8వ దినమున దాన్ని నాకు ఇవ్వవలెను. దేవుడు ఈ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడగా, మొట్టమొదటిగా గమనిస్తే అక్కడ మనం చూస్తున్నాం శకునాలు కదా. శకునాలు చాలామంది చూస్తూ ఉంటారు. నువ్వు ఎదురురా అంటారు కదా. కొంతమంది ఏమంటారు, నా భార్య ఎదురొస్తే ఎంత కలిసి వచ్చిందండి నాకు, అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఆమె ఎదురు రావాలి బయటకు పోయేటప్పుడు. కొంతమంది ఏం చేస్తారంటే లైట్కి ముద్దులు పెడతా ఉంటారు. కొంతమంది నెల పొడుపు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆ టైం, ఆ గడియ, ఇట్లా ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ వచ్చారు. అయితే వీటికి దేవునికి ఏ సంబంధం లేదు. మనం కూడా ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనం నష్టపోతాం, దేవుని కృపకు దూరం అవుతాం. కాబట్టి వాటికి మనకు ఏ సంబంధం కూడా లేదు. అర్థమైందా? బైబిల్ అనేక పర్యాలు పాత నిబంధనలు వీటి గురించి మనం చదువుతాం, కానీ కొత్త నిబంధనలు ఎవరైనా చూసారా?
కొత్త నిబంధనలు ఎక్కడైనా ఆ, ఇట్లాంటివి మనం ఎప్పుడన్నా చూసామా చెప్పండి? అసలు లేదు. యేసుప్రభు కాలానికి యేసుప్రభు ఏం చేస్తూ వచ్చారంటే వాటిని సమూలంగా పాత నిబంధన ఏం చేస్తూ వచ్చారంటే రూపుమాపుతా వచ్చాడు. కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది పాత నిబంధనలో జీవించే భక్తులు రూపాంతరపరచబడాలని దేవుని యొక్క కోరిక. చూడండి, ఇక్కడ యేస్కేల్ గ్రంథంలో వారంటే దేవుడికి ఎంత అసహ్యమో చూడండి. 21 అధ్యాయం 29 వచనం. యేస్కేల్ గ్రంథము 21 అధ్యాయం 29 వచనం. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. చూడండి, శకునగాండ్రు ఏం చేస్తారంటే మాయా దర్శనాలు చెప్తారు. ఎంతోమంది సోకాళ్ళు పెద్ద పెద్ద సేవకులంట, వాళ్ళంతా ఎంతో చెప్పారు కదా, ప్రవచనాలు చెప్పారు, అవి చెప్పారు, ఇవి చెప్పారు, మొత్తం వాష్ అవుట్ అయింది. మొత్తం వాష్ అవుట్ అయిపోయినాయి అవన్నీ. ఇప్పటికి వాళ్ళు అబద్ధ బోధకులను ప్రజలు నమ్మట్లేదు. ఇది విచిత్రమైన సంగతి కదా. వాళ్ళు చెప్పినవి అబద్ధాలు అయితే ఇటు హైందవులు కూడా చెప్పాడు ఒకడు. హైందవులు ఒకడు చెప్పాడు. క్రైస్తవులు కూడా అట్లాంటి అట్లాంటి శకునగాండ్రు బయలుదేరారు. బెల్లంకొండ ఒకడు, ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా. వాళ్ళు ఇదే పని అనమాట. ఈడు చెప్తున్నా సారపాక నుండి ఒకడు ఉన్నాడు అనమాట. వాడు కూడా చెప్తా ఉన్నాడు. మొత్తం వీళ్ళకేం పని లేదు, ప్రజలు ఏంటంటే మా దగ్గర దేవుడు ఉన్నాడని భ్రమ కల్పించాలి. ఎందుకు యథార్థంగా సేవ చేయకూడదు? ఏం సంపాదిద్దామని చెప్పండి? ఒక న్యాయపీఠం ఎదుట వాళ్ళొకనాడు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వారి అంతం భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేయకూడదు. ఇప్పటికి కూడా చాలామంది సేవకులు ధనాపేక్షలు పడి ఈ మాయా దర్శనాలు, శకునాలు, సూచక్రియలని ఏవో చేస్తూ ఉన్నారు. ఇరిమియా భక్తుడు అంటాడు వాళ్ళ గురించి 14 అధ్యాయము 14 వచనంలో, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞేయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎక్కడ పుట్టిందంటే దేవుని నుంచి కాదు వచ్చింది, తమ హృదయంలో పుట్టినటువంటి వంచన. అందుకని హృదయం మోసకరమైంది. ఈ వంచన అనేది అందులో పుడుతుందన్నమాట. మోసం చేసేటటువంటి ప్రవృత్తి, ఆ స్వాభావిక లక్షణం అందులో ఉంది. కాబట్టి ఇంతగా దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆ దినాల్లో ఇరిమ్యా కాలంలో ఉన్నటువంటి వారు కూడా ఇవే చేసేవాళ్ళు. ఎంతగానో ఇరిమ్యా దేవుని ఆత్మ ద్వారా వారిని గద్దిస్తూ వచ్చాడు. 2 రాజుల గ్రంథంలో ఒక ఆయన ఇదే చేస్తాడు కదా. 2 రాజుల గ్రంథంలో 21 అధ్యాయం 6 వచనం. ఎవరైనా మనస్సే అనుకుంటాను. 21 అధ్యాయం. అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి జ్యోతిష్యమును శకునములను వాడక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించుచు ఆయన కోపం పుట్టించాను. కాబట్టి ఇకనైనా మానుకోనండి క్రైస్తవులారా. ఈ ముహూర్తాలు కానీ, ఈ పంచాంగాలు కానీ, ఈ రోజులు కానీ, ఈ లెక్కలు కానీ, అర్థమైందా? 3 నెలలకు పోవాలని కానీ, బాలింత ఇన్ని రోజులకు రావాలని కానీ, పెళ్ళైన వాళ్ళు ఇన్ని రోజులు మనుగుడుపులు తిరగాలని కానీ, అర్థమైందా? దిలీప్ నవ్వుతుంది. నురిగినా? నన్ను కూడా తిప్పారయ్యా. రక్షణ పొందినప్పుడు కూడా నన్ను కూడా తిప్పారు. 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడని. నేను అప్పటికంటనే ఉన్నా, నాకు ధైర్యం సరిపోవట్లే ఆ దినాల్లో. నేను ఇవన్నీ ఏంటండి బాబు, ఎవడో మనిషి పెట్టుకున్నాడు వాడు స్వార్థం కొరకు. అక్కడ తినొచ్చు, ఇక్కడ తినొచ్చు, అల్లులకు మంచిదే. అల్లులకు మంచిదే, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వ్యర్థమైనవి. బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా మనవి కావు, యేసు ప్రభుకు సంబంధించినవి కావు. అందుకనే ఒకనాడు విపత్తు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావము తెలియచేయాల్సి వచ్చినప్పుడు పిలిచిన వాళ్ళు ఎవరు కూడా ఉంటారు? శకునగాండ్రు కూడా ఉంటారు.
వాళ్ళ వల్ల కాలేదు. దానియేలు చెప్తాడు, నిజదేవుణ్ణి సృష్టికర్తను నమ్ముకున్నటువంటి దానియేలు ఆ సంగతులన్నీ కళ మర్మాన్ని భావాన్ని తెలియచేసినప్పుడు అప్పుడు వాళ్ళందరికీ దానియేలు ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళకి అధిపతిగా చేస్తాడు. వాళ్ళ మీద అధిపతిగా చేస్తాడు. మీరు చదువుంటారో లేదో నాకు తెలియదు కానీ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11 వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11 వచనం. మీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవత ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడు ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబ్కద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించను. ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా వాళ్ళకి అధిపతులం మనం. అర్థమైందా? ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుడు, రక్షణ పొందిన క్రైస్తవుడు, మారుమనసు పొందిన క్రైస్తవుడు ఎవరంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగిన వారిని గుర్తెరగండి కదా. వామ్మో వాళ్ళు చెప్పింది కాదండి, వాళ్ళు శాస్త్రాలు చదివిన వాళ్ళు కదని, నా బొంద శాస్త్రాలు, పనికి మాలిన శాస్త్రాలు అవి. అర్థమైందా? మనుషుల్ని పాడు చేసిన శాస్త్రాలు అవి. కులమత భేదాలు పట్టుకొచ్చిన శాస్త్రాలు అవి. విభజన పట్టుకొచ్చినటువంటి శాస్త్రాలు అవి. ఆర్థిక అసమానతలు పట్టుకొచ్చినటువంటి శాస్త్రాలు అవి. అర్థమైందా? వాటి కాదు, వాటికంటే శ్రేష్టమైన జ్ఞానం. ఇప్పుడు అంటాడు 4వ అధ్యాయం 9వ వచనంలో, దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం, ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు. బెల్తెషాజర్ అంటే ఎవరండి? దానియేలే. ఎవరు? దానియేలు పేరే. అర్థమైందా? శకునగాండ్ర మీదనే ఈయన అధిపతిగా ఉన్నాడు. క్రైస్తవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత అండి ఇది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా, నేను అందుకనే ముహూర్తాలను వీటిని నేను ఎట్టంటే కరివేపాకు కాదు, డ్రైనేజీ చూసినట్టు చూస్తా. వాటిని చెత్త డ్రైనేజ్ చూసి ఏం చేస్తాం, మూసుకుంటాం. చూడంతే వాటిని చూస్తాను. వాస్తులు ఈస్తులు ఇవన్నీ అంటే పరమ చెత్త. నేను ఆ విషయంలో దేవుణ్ణి నేను సగర్వంగా చెప్తాను. దేవుని ఎదులో నేను మహింపరిచినట్లుగా ఎవరు మహింపరచరేమో అనిపిస్తుంది. చాలామంది మహింపరుస్తుంటారు సేవకులు. నేనైతే తీవ్రంగా ఖండించి మరీ ఎక్కడ మొత్తాన్ని వాటిని తీవ్రంగా నిరసించి మరీ జీవించా. అందుకే దేవుడు నాకు కృపనిచ్చాడండి. దేవుడు నాకు సహాయపడ్డాడు. దేవుడు నన్ను తన పనికి ఎంచుకున్నాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తాను. అలాంటి ధైర్యము రావాలంటే చాలా కష్టం. ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు చెప్తారు, అది ఇట్లా ఉండబట్టే ఇటు జరిగిందని, అది అట్లా చేయబట్టి ఇటు జరిగిందని. మనం వాటికి లోబడిపోతూ ఉంటారు. నేను ఎప్పుడు నమ్మలేదు, చిన్నప్పుడు నమ్మలేదు, యవనస్త్రీగా ఉన్నప్పుడు నమ్మలేదు, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అసలు నమ్మలేదు. అది దూరంగా ఉండిపోయాను. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆత్మీయ జీవితంలో బాగా తీవ్రంగా వాటిని ఖండించండి, వాటికి దూరంగా ఉండండి. ప్రభు నామం మహింపరచబడుతుంది. దేవుడు మీకు కృపనిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సరే, ఇది అక్కడ ఉన్నటువంటి సంగతులు. అందుకని లేవి 19:20 అంటాడు, కంక్లూజన్ ఇస్తాడు. లేవీలకు రాసిన లేవి గ్రంథంలో 19వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు. అందుకనే శకునములు చూడకూడదు. ఇక చూడండి, అక్కడే ఇచ్చాడు. అది ఐబ్రో చేయించుకునేటోళ్ళు. యజ్బేల్ అప్పట్లోనే బ్యూటీ పార్లర్కి పోయింది కదా. మనోళ్ళు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా ఆత్మీయ సౌందర్యం కొరకు చాలామంది తాపత్రయపడటం లేదు, కానీ బాహ్య సౌందర్యానికి వెంపర్లాడుతూ ఉంటారు. సరే, అది కాదు. కానీ ఇక్కడ శకునాల గురించి చెప్తా వచ్చాడు. ఇక్కడ నిర్గమాకాండ 22వ అధ్యాయంలో 18వ వచనంలో ఇది మనం చూస్తాం. 22వ అధ్యాయము 19వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఇది నాపి ముందుకు పోదాం. మృగ సంయోగం చేయి ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. ఆ దినాల్లో అజ్ఞానం వలన ఒకవేళ అది ఉండేదేమో, కానీ ఈ దినాల్లో అయితే చాలా మట్టుకు అలాంటి దురాచారాలు అయితే లేవు. సరే, 20వ వచనం, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. చాలామంది మేము దేవుణ్ణి సేవిస్తున్నాం కదా, వేరే ఎవరిని సేవించట్లేదు కదా అనుకుంటారు. దాని అర్థం అది కాదు. దేవుడు ఇక్కడ ఒక కోణంలో చూస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడని నొక్కి చెప్తాడు. యెషయా గ్రంథం 43:10 వచనంలో ఉంటుంది, 45వ అధ్యాయంలో ఉంటుంది,
44వ అధ్యాయంలో ఈ సంగతులు ఉంటాయి. అక్కడ యెషయా మాత్రం అత్యధికంగా ఈ మాటని చెప్తూ వచ్చాడు. నేను తప్ప ఆయన ద్వారా దేవుడు పలికిస్తూ వచ్చాడు. చదవండి ఆ మాటలు. నాకు అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ఎప్పుడైనా చదువుకోండి పర్సనల్గా. అందులో చాలా తనను తాను అత్యున్నతంగా బయలుపరుచుకుంటాడు దేవుడు. దొరికితే చదవండి 43 నుంచి చదవండి. 43వ అధ్యాయంలో 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మరలా మీరు 44వ అధ్యాయానికి వచ్చేసరికి 6వ వచనం చివరి భాగం చదవండి. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. 45వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు కదా. అందుకనే దేవుడు ఎంతో సీరియస్గా ఉన్నాడు. అంతే కదండి. మనం తనకి ప్రదానం చేయబడినటువంటి వాళ్ళం. నీ భార్య ఇంకొకరితో మాట్లాడితేనే ఒక గంట సేపు మాట్లాడుతుంది ఒక తెలియని వ్యక్తితో, నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఏ పురుషుడికైనా ఎట్లుంటుంది చెప్పండి? ఏం మాట్లాడేది అక్కడ? రారాది ఇంటికి అంటాం, గద్దిస్తాం. అవునా కదా? కదా, ఎగ్జాక్ట్లీ అండి. మనం ఒక భార్య విషయంలో ఒకవేళ నువ్వే మాట్లాడుతున్నావు గంట సేపు వేరే స్త్రీతో, అందమైన స్త్రీతో, దీవెనన్నా ఆవిడ బిందె ఏమంటుంది? మాట్లాడరాదు కొద్దిసేపు అంటదా? నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తే వాళ్ళు నీకు మూకుడు సొట్టబడుద్దండి అంటారు లేదు? అనకపోతే అనని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అనవాళ్ళు ఎవరు ఉండరు కదా. అంటే ఎంత జాగ్రత్త. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా తన ప్రజల్ని, తన బిడ్డల్ని ఏం చేస్తుంటే ప్రదానం చేసుకున్నాడు కదా. తన ప్రజలు ఎప్పుడు ఏం చేయాలంటే తనకే సొంతం, తన్నే సేవించాలి, తన్నే ఆరాధించాలి కదా. ఒకవేళ ఇంకొకరిని ఏమైనా పొగుడుతున్నావు అనుకోండి, ఇంట్లో చేరి భోజనం చేసుకుంటూ, నువ్వు వండితే ఏం బాగుంటుందిలే, వాళ్ళు పెట్టింది బాగుంటుంది, వాళ్ళు చేసింది బాగుంటుందంటే ఇక అప్పుడు కూడా ఆ భోజనం మానేస్తుంది, భోజనం మానేసి గొడవ దిగుద్ది కదా. దేవుడు కూడా అంతేనండి. మన పట్ల ఏమంటాడు తెలుసు? ఇర్మియా గ్రంథంలో వైవాహిక ప్రేమ అంటాడు. ఏ ప్రేమ మన పట్ల ఉన్నది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలోన చదవండి. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయమే చూడండి. 2వ వచనమేనా? నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను చూడండి. ఇది ఏ ప్రేమ అంటే వైవాహిక ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అర్థమైందా? అందుకనే మనల్ని ఏం చేస్తారంటే ఆయన తట్టుకోలేడు. వేరే వాళ్ళని మనం సేవించినా, వేరే వాళ్ళ జోలికి పోయినా తట్టుకోలేడు. అయితే మీరు అనుకోవచ్చు, మనం దేవునే కదా సేవించేది, ఎవరు లేరు కదా అనుకోవచ్చు. కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేది కూడా ఏంటంటే అదొక దైవం క్రిందనే, అదొక విగ్రహం క్రిందనే. అర్థమైందా? కాబట్టి నువ్వు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు? ఒకసారి ఆత్మీయ జీవితంలో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే నష్టపోతూ ఉంటాం. కానీ దానికి మనం ప్రాధాన్యత ఇస్తే ఏం చేస్తామంటే నిజదేవుని యొక్క ప్రేమకు మనం దూరం అవుతాం. అది ఇందులో ఉన్నటువంటి మర్మం. రండి తర్వాత చదువుకుందాం. పరదేశులను బాధింపవద్దు, విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కనుక మరును విందును, నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదును, మీ భార్యలు విధవరాండ్రకు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఇక్కడ మనం మొదటి భాగాన్ని మనం గమనించినట్లయితే పరదేశు గురించి రాస్తా వచ్చాడు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో పరదేశులమే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఒకనాడు మన పితరులు కూడా పరదేశంలోనే ఉన్నారు. కాబట్టి అక్కడ పరదేశంలో ఉన్నప్పుడు ఏముంటాయి చెప్పండి? మొట్టమొదటిగా ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు దిలీప్ ఇప్పటికిప్పుడు చైనాలో తీసుకుపోయి, ఒక విమానంలో తీసుకుపోయి, ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దించొచ్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుంటుంది? ధైర్యంగా ఉంటాడా చెప్పండి? ఈ వాడే చూ చీచి అంటుంటాడు. ముందా భాషరా, ఏదైనా హోటల్ పోతాడు. అన్నీ ఏముంటాయంటే అభద్రతా భావం ఉంటుంది. ఫస్ట్ సెక్యూరిటీ అనేది ఉండదు, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండదు, తర్వాత మనం ఎక్కడ ఉండాలనేది కూడా మనకు తెలియదు, ఆ తర్వాత ఎప్పుడేం జరుగుద్దో కూడా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అభద్రతా భావానికి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అవును కదా? పరదేశంలో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. మనం కూడా
పరదేశులు ఎవరైనా ఉన్నప్పుడు, అందుకనే ఫారిన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైనా, మొన్న ఒక ఆమె వచ్చింది, మొత్తం టూరిజం చేసుకుంటూ తిరుగుతూ వచ్చింది, భార్యాభర్తలు వచ్చారు. వస్తే మనోళ్ళు ఊరుకుంటారా? మనోళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. మనోళ్ళు చాలా, మరి మన ఆచారాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనవి. పాపం ఆమెను ఏం చేస్తూ వచ్చారు? మానభంగం చేస్తూ వచ్చారు. మీరు చూసారు న్యూస్లో. మన దేశస్తులు అయితే మన దేశం చాలా సీరియస్గా తీసుకుంది. అంటే అర్థం ఏంటి? పరదేశంలో ఏం చేయాలి? గౌరవించాలి, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు విసిగించకూడదు. తాను ఎంతగా ప్రతిఘటించినా వాడు వినలేదు. వాడు వినకుండా ఇబ్బంది పెట్టేసరికి తాను కంప్లైంట్ ఇచ్చింది. పరదేశంలో ఇంకోటి రాజస్థాన్ వాడు ఏం చేస్తూ వచ్చాడు? గోల్డ్ విషయంలో భయంకరమైన మోసం చేస్తూ వచ్చాడు. ఎన్ని కోట్లు? 7 కోట్లే అట. ఒక ఏదో కొనుక్కుందంట ఆమె వస్తువు, రాజస్థాన్ పోయి తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేస్తూ వచ్చారు. ఆమె అక్కడ పోయి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎంబసీ ద్వారా వచ్చి కంప్లైంట్ చేస్తూ వచ్చింది. వాళ్ళిద్దరు ఏమైపోయారు? పరారు కదా. ఇది ఇట్లా చేస్తూ ఉంటారు. మన దేశం సరే ఇస్తూ ఉంటుంది, జనాభా ఎక్కువ అవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయేమో అనుకోవచ్చు. కానీ మనం గమనించినట్లయితే దాదాపుగా చాలా సంవత్సరాల క్రితమే ఇలాంటి సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ వచ్చాడు? రాయించి పెడతా వచ్చాడు. తర్వాత ఇక్కడ ఎవరి గురించి రాస్తూ వచ్చాడంటే 2 రకాల వ్యక్తుల గురించి, విధవరాల గురించి రాస్తూ వచ్చాడు. తర్వాత దిక్కులేని పిల్లలు అంటే అనాథల గురించి రాస్తూ వచ్చాడు. 2 కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి భాగాలు యేసు ప్రభుకి కదా. నిజమైన భక్తి అంటే ఏమంటాడు చెప్పండి? మీరు చదివారు ఎప్పుడైనా? ఏ పత్రిక? యాకోబు పత్రికైనా అంటాడు. నిజమైన భక్తి ఏంటంటే చెప్పండి? యాకోబు పత్రికలో పరిశుద్ధాత్ముడు రాయించి పెడతాడు. నిజమైన భక్తి ఏంటంటే రాస్తాడు అక్కడ మొదటి అధ్యాయంలోనే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయో, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అసలైన భక్తి ఏంటో చెప్తా ఉన్నాడు. భక్తిలో చాలా ఉన్నప్పటికీ కూడా ఇది ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడంటే వీ మస్ట్ బీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. ఎవరు 2 కేటగిరీస్ ఎవరో? విధవరాళ్ళు కానీ, తర్వాత దిక్కులేని పిల్లలు కానీ. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా లేకపోతే అనేక పర్యాయాలు మనం పొందుకోవాల్సింది కూడా కోల్పోతాం. బైబిల్ వీళ్ళకి ఎంతో ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చింది కదా. ఎవరైనా ఇస్తారండి? మీరు హిందువులు పోయి ఇప్పుడు ఎవరైనా విధవరాలు ఇంటికి పోయి నేను ఒక రోజు ఉంటానంటే ఏం చేస్తారు? పెళ్ళికి పోతానంటే ఏమంటారు? అమ్మా నీకు భర్త ఉన్నాడా? అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. లేకపోతే ఏం చేస్తారు? అమ్మ నువ్వు ఇలాంటి కార్యానికి రావద్దమ్మా, ఇలాంటి దానికి నువ్వు రాకూడదమ్మా. ఎవరు రావాలి? ముత్తైదువులు రావాలని చెప్తారు. కానీ బైబిల్ ఎంత ప్రాధాన్యత ఇచ్చింది చెప్పండి? బాహాటంగా ఇచ్చింది. అందుకని నమ్మండి ప్రజలారా, ఈ గ్రంథం ఆషామాషి గ్రంథం కాదు. సమానత్వం కలిగినటువంటి గ్రంథం, పక్షపాతం లేనటువంటి గ్రంథం, వివక్ష లేనటువంటి గ్రంథం. అర్థమైందా? ఎవరి మీద కూడా ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువని ఇలాంటి భేదాలు లేనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలేనండి. ఎవరికైనా ఇస్తారా చెప్పండి ప్రాధాన్యత? కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, ఎన్ని రాసి పెట్టాడో తెలుసా వీళ్ళ కొరకు? రండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మేము మా మేము మా జీవితాల్లో మా అమ్మ కానీ మేము కానీ ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం. 2 రకాలుగా మేము. ఒకవైపు తనకు భర్త లేడు, మా నాన్న లేడు, ఇంకోవైపు దిక్కులేని స్థితిలో ఉంటూ వచ్చాం. మేము ఎన్నో అవమానాలు గుండా వచ్చినప్పుడు కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చారంటే మమ్మల్ని అల్టిమేట్గా ఏం చేస్తూ వచ్చారంటే ఉన్నతంగానే తన ఉద్దేశాలను మా ఎడల సఫలపరుచుకొని మాకు రక్షణ ఇచ్చాడు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఇవన్నీ తర్వాత ఇవన్నీ రిమైనింగ్ ఫ్లేవర్స్, ఇవన్నీ ఎడిషనల్ ఫ్లేవర్. ఇదంతా మొట్టమొదటిగా మాకేమిచ్చాడు చెప్పండి? దేవుడు రక్షణ ఇచ్చాడు. అంతకంటే ఇంకేంటండి కావాల్సింది? అంతకంటే ఇంకేం కావాలి? నిన్న అదే దీవెనన్న మేము చెప్పుకుంటున్నాం. అసలు దేవుడు అసలు అద్భుతంగా మమ్మల్ని రక్షించుకున్నాడు. అంతకుమించింది ఇంకేమి మాకు లేదు. తన పనిలో పెట్టుకున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఎంత ప్రొవిజన్స్ అంటే ఇలాంటి వారి కొరకు, భర్తలేని వారి కొరకు. కీర్తనలు 68:5లో ఓ మాట రాస్తాడు. కీర్తనలు, తన పరిశుద్ధాలయమందును ఉండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియో విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. చాలు కదా. ఇక్కడ 2 కొరకు రాస్తూ వచ్చాడు. దిక్కు లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు, విధవరాండ్ర పక్షాన ఆయన న్యాయకర్తగా ఉంటాడు. ఇంకో చోట రాస్తాడు, రండి, సామెతలు 23
సామెతలు 23 10-11 వచనాలు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరపడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. వారికి ఎవరు లేరని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ముఖ్యంగా ఈ తగాదాలు ఉంటాయి, ఆస్తి గొడవలు ఉంటాయి, వాటిలో మొత్తానికి ఏం చేస్తారంటే వాళ్ళని మోసం చేస్తారు కదా. మీరు గమనిస్తారు, సమాధి కార్యక్రమం అప్పుడు కానీ, మరణించినప్పుడు కానీ, ఆ 11వ రోజు లేకపోతే కర్మలు చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఎంతో ప్రేమ వాళ్ళకి పోస్తారు. ఇక అయిపోయిన తర్వాత మొదలు పెడతారు, ఇక ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే మొత్తం లాగేసుకుంటారు. ఇదే పరిమితమైన ప్రేమ అన్నమాట, మొత్తం లాగేసుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు వారిని విడిచిపెట్టాడండి, వారి పక్షాన ఉంటాడు. 82వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదవండి. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనులేడ పక్షపాతం చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవుడు ఈ విధంగా ఇంకా చాలా ఉన్నవి, నాకు కొన్ని జ్ఞాపకం వచ్చినవి, నేను కొన్ని అక్కడ రాసుకుంటూ వచ్చాను. ఇంకా చాలా ఉన్నవండి పరిశుద్ధ గ్రంథంలో, మీకు తెలిసిన ఇంకా చాలా ఉండొచ్చు. కాబట్టి మన జాగ్రత్త సుమా, మంచి భక్తి పరుడుగా నీవు నేను ఉండాలంటే ఈ ప్రమాణాలను పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వు. తర్వాత 22వ అధ్యాయం 25-27 వచనాలు చదువుకుంటే, నిర్గమాకాండము కాస్త వెళ్ళిపోతాం, ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం త్వరగా. నీ వద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కొదవగా తీసుకునే ఎడల సూర్యుడు అస్తమించే వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వడ్డీ విషయమై ఒక మాట చెప్తా ఉన్నాడు. రెండోది, బీదలకు ఏదైనా కుదవగా వస్త్రాలంటే ఒకప్పుడు పెట్టేటోళ్ళు, నిజమే పెట్టారు. బట్టలు కూడా ఏం చేసేదంటే కుదవ పెట్టేటోళ్ళు ఒకప్పుడు. అప్పుడు వస్త్రాలు లేని సమయంలో మీరు మరి ఉన్నారు, మా ఊళ్ళో అయితే డబ్బులు కూడా, చీరలు కూడా ఏం చేసేవాళ్ళు, కుదవ పెట్టేటోళ్ళు. మరి ఇప్పుడు లేదనుకుంటా, ఇప్పుడైతే లేదు, అలాంటి పరిస్థితి లేదు. సరే, ఇక్కడ వడ్డీ గురించి మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ చెప్పేది ఒకటే, ఈ వడ్డీ విషయమై క్రైస్తవులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 15వ కీర్తనలో 5 వచనాల్లో కూడా చాలా లోతుగా రాస్తాడు ఒక మాట. 15వ కీర్తనలో, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. 15వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటివాడు నాలుగుతో ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. నా తలంపు ఏంటంటే, మొదటి వచనంలో రాయబడతా వచ్చింది, నిజంగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన నివాస స్థలానికి చేరుకోదగినటువంటి వ్యక్తి ఎవడంటే, ఈ కేటగిరీలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి ప్రాధాన్యమైన విషయం ఏంటంటే, వడ్డీ విషయమై మనం ఒకవేళ వాక్యము తెలియనప్పుడు ఒక ఎత్తు, తెలియనప్పుడు మా అమ్మ చిన్నతనంలో ఏం వడ్డీలకి ఇస్తే ధర్మ వడ్డీ 10 రూపాయలే వడ్డీ 10 రూపాయలే వడ్డీ కదా. ఏమి డబ్బులు పాపం, వాళ్ళు తాగుబోతులు లేకపోతే అక్కర్లో ఉన్న వాళ్ళు 10 రూపాయల వడ్డీకి ఇచ్చేది. నేను మొత్తుకునేది, అమ్మ ఇంత డబ్బులు ఎట్లా కడతారమ్మ అంటే, ఉరుకో, డబ్బులు ఎక్కడ వస్తారా, నువ్వు చదువుకునేది ఈ డబ్బులతోనే అనేది. అందరూ ఎగ్గొట్టారు. ఖచ్చితంగా మనం ఏదైతే దురాపేక్షతో మనం ఇస్తామో,
నాకు తెలిసినంత మట్టుకు 90% కూడా వడ్డీకి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్గొట్టే బాపతే. 10% ఎవరో కొంత నీతిమంతులు ఉంటారు, వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు. కాబట్టి జాగ్రత్త పడాలి. క్రైస్తవులకు అసలు వడ్డీకి సంబంధమే లేదు. ఒకవేళ నువ్వు విదల్చుకుంటే ఉచితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్థాయి విశ్వాసం ఉంటే బదులివు. లేదు, ఒకవేళ నువ్వు విదల్చుకుంటే బ్యాంకు రేట్ ఎంత అయితే ఉందో నేను నమ్ముతాను. అది ఇందులో లేదు, కానీ నేను చెప్తున్నాను. బ్యాంకు ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారో అంత మాత్రం నువ్వేం చేయొచ్చు. అది న్యాయసమ్మతమైంది, ప్రభుత్వం అంగీకరించింది, ప్రభుత్వం ఆమోదించింది. కాబట్టి అది మనం చేయొచ్చేమో. అది కూడా అది నా వ్యక్తిగతమైందే తప్ప బైబిల్లోది కాదు అది. కాబట్టి ఇవ్వకపోవడమే మేలని బైబిల్ చెప్తా ఉంది. ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకోవటమే కాకుండా దానివల్ల అనేక రీతులుగా మనం తెలియనప్పుడు ఓకే, తెలిసిన తర్వాత ఏం చేయాలంటే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి నేను అప్పటి నుంచి మా అమ్మకి చెప్తా వచ్చాను, ఇక లేవులేండి, ఇవ్వటానికి కూడా ఏం లేవు. ఆమె ఇచ్చింది కూడా పెద్ద పెద్ద లక్షల వేలు కాదు, కానీ వందల్లోనే 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వచ్చేవి నెలకి. అంతే కదా, 10 రూపాయలు వడ్డీ అంటే వచ్చేవి. మా అమ్మని చూసి మా అక్క కూడా ఇచ్చేది. మొత్తం ఇద్దరి చేత బంద్ చేయించా. దేవుని నమ్ముకున్న తర్వాత ఇద్దరి చేత బంద్ చేయించా. ఎవరిని తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉంటాను, వద్దండి అట్లా చేయమాకండి అని చెప్తా ఉంటాను. సరే, మనలో ఎవరు అలాంటి పరిస్థితుల్లోనూ లేరు కాబట్టి చాలా సంతోషం. దేవునికి మనం రుణస్థులం. తర్వాత ఇక్కడ ఏం రాయబడతా వచ్చిందంటే లంచాల విషయమై రాయబడతా వచ్చింది. లంచాలు కూడా అది బైబిల్ నిరసించినట్లుగా మరెవరు కూడా మాట్లాడలేదు అంతగా. కాబట్టి వాటి జోలికి పోవద్దు. ఉచితంగా వస్తున్నాయి కదా అని పోవద్దు. అవి మధురంగా ఉండొచ్చు, కానీ నిజంగా దేవుడిచ్చే వాటిని మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తీసుకునేవి కానీ అవి మనకు అప్పుడు సంతోషం కలుగుద్ది, వాడుకుంటాం. కానీ అంతకు రెట్టింపు ఏదైనా రోగం వస్తే నువ్వేం చేస్తావు చెప్పు? దేవుడు అనుమతిస్తాడు తన పిల్లల్ని. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నా కొడుకు నేను బిర్యానీ పట్టుకొస్తే వాడు సంతోషపడతాడు. ఎవడో బిర్యానీ ఇచ్చింది తింటే తండ్రిగా ఏం బాధ కలుగుద్ది? నేను కొందామని చూస్తున్నా, ఇద్దామనే చూస్తున్నా, కానీ నా కొడుకుకి ఎవరో బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు, వాడు తింటామన్నాడు సంతోషంగానే. కానీ తండ్రిగా నేనేం చేస్తాను చెప్పండి? నాకేం కలుగుద్ది? బాధ కలగదా చెప్పండి? బాధ కలగదా? నేను కొనిచ్చేవాని కదరా, అక్కడేందుకు తీసుకున్నావు? వాళ్ళు పెట్టింది ఎందుకు తింటున్నావు? వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు వింటున్నావు? ఏం కలుగుద్ది చెప్పండి? మనకు బాధ కలుగుద్ది. అంతేనండి. తండ్రి అయిన దేవుడు కూడా అది. నేను ఇవ్వదలుచుకున్నప్పుడు మీరెందుకు ఆశపడుతున్నారు? నేను మీకు ఇస్తాను కదా, తగిన సమయం ముందు మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి? పేతురుతో అదే అంటాడు, బలిష్టమైన హస్తం క్రింద ఉండమంటాడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. నీకు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు, మనం కక్కుర్తి పడుతున్నాం కదా. ఇది ఎట్లుంటుందంటే ఒక హోటల్లో పోయాడంట ఒకడు. హోటల్లో పోయి ఏం చేశాడంట? 10 రూపాయలు ఇడ్లీ తిన్నాడంట. ఇడ్లీ తిని ఏం చేశాడంటే 100 రూపాయలు ఇచ్చాడంట. 100 రూపాయలు ఇచ్చాడు, గల్లపెట్టలాగానే అందులో డబ్బులన్నీ పట్టుకొని పారిపోయిండట. అవి లెక్క పెట్టుకుంటే ఆడికి 30 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ హోటల్ ఎంత ఇచ్చిండు? 100 రూపాయలు ఉన్నాయి, వాడు 90 రూపాయలు రావాలి. మన బతుకులు కూడా అంతే ఉన్నాయి. దేవుడిచ్చేది ఉన్నతమైందండి, అది నిశ్చయమైంది, ఖచ్చితమైంది, ఎక్కువైంది. అది అర్థమైందా? ఆయన దీవెన ఎట్లుంటుందంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదము. సమూయేలుతో అంటాడు కదా, దావీదు విషయం అంటాడు, అది నిజమైన ఆశీర్వాదం అంటాడు. రండి 7వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో. దాన్ని మనం వదిలిపెట్టుకుని ఏం చేస్తామంటే మనం చిన్న వాటికి ఏం చేస్తూ ఉంటాం? దేవుని ప్రమాణాల నుంచి వైదొలిగి నష్టపోతూ ఉంటాం. చెబుతున్నా నేనేమి మినహాయింపేం కాదండి. 2వ సమూయేలు కదా, 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో ఈ దైవక నియమంగా పెట్టుకోండి. ప్రభు నువ్వు ఇచ్చింది నాకు శ్రేష్టమైంది, అది కొద్దిదైనా. ఎవరైతే అనుభవంలోనికి వస్తారో చాలా మేలు కలుగుతుంది. రండి కాస్త ముందుకు పోదాం. దేవుని దూషించండి. నిర్గమకాండం 22వ అధ్యాయము తర్వాత 25 నుంచి చదువుకుందాం.
28, 29 చివరి వరకు చదివండి. నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లో అధికారిని శప్పింపకూడదు. ఇక్కడ ఆగిపోదాం. నీ దేవుని నిందింపకూడదు అంటే, నిందింపకూడదంటే దూషింపకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే దేవుడు ఎంతగానో నొచ్చుకుంటాడు. మనం చెప్తా వచ్చాను, యోబు భార్య కూడా దేవుని తక్కువ చేసి మాట్లాడితే యోబు తట్టుకోలేకపోతా వచ్చాడు కదా. అంతేకాకుండా ఒక అన్యుడు ఏం చేస్తూ వచ్చాడు? రెండవ చోట యెషయా గ్రంథము 37వ అధ్యాయం. ఒక అన్యుడు ఎవడువాడంటే అష్షూరు రాజు సన్హెరీబు కదా. వాడు ఏం చేస్తాడంటే రబ్షాకేని పంపుతాడు. ఆ రబ్షాకే సైన్యాధ్యక్షుడు అయ్యుండొచ్చు, సేవకుడు అయ్యుండొచ్చు, రాయబారి అయ్యుండొచ్చు. పంపించి ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని దూషిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించము. జీవం గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. ఏమంటున్నాడు ఈ సన్హెరీబు? ఏమి రాశాడంటే, ఇప్పుడు రండి 36వ అధ్యాయానికి రండి, 5, 6 వచనాలు చదవండి. యుద్ధ విషయంలో 4వ వచనం చివరి భాగం. నీవు నమ్ముకొను ఈ నీ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయో నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నరిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదురేమో సరే. యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలని యూదా వారికి, యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టినో ఆయనే కదా యెహోవా. ఇట్లా ఏం చేస్తాం? 14వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు చెప్పండి. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తివానికి అంటున్నాడు. దేవుణ్ణి ఏమంటున్నాడు? ఏం దూషిస్తాడండి? ఎట్లా ఊరుకున్నాడా దేవుడు? చెప్పండి, ఊరుకున్నాడు. వాడు ఏ దారిని వచ్చాడో ఆ దారిని తరిమాడు. ఎవరిని? సన్హెరీబు. తరమడమే కాదండి, సొంత కొడుకుల చేతులు చస్తాడు వాడు. 37వ అధ్యాయంలో 37, 38 వచనాలు చదవండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజును ఖడ్గంతో అతని చంపిరి. ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసరద్దోను అతనికి మారుగా రాసాయను. ఎక్కడ పారిపోయాడంటే వీడు? ఎక్కడ పారిపోయాడు? అష్షూరుకి పారిపోయాడు. ఎక్కడికి? నినివేకి పారిపోయాడు. ఎందుకు నినివేకి పారిపోయాడు? ఎందుకు నినివేకి పారిపోయాడు? ఎందుకు నినివేకి పారిపోయాడండి? అష్షూరు రాజధాని అది. అష్షూరు రాజుల యొక్క రాజధాని ఏంటది? నినివే. అర్థమైందా? అష్షూరుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి చెప్పండి. దిలీప్, ఏంటి ప్రాధాన్యత? అష్షూరుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి చెప్పు. గ్లోరీ అని చెప్పచ్చు. పట్టణమే. అష్షూరు రాజులేనండి. అష్షూరుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, అష్షూరు ఏం జరిగింది? ఇప్పుడు యోధా ప్రజలేం బబులోను పోయారు. అర్థమైందా? ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ పోయారు? అష్షూరు చెరలో పోయారండి. వీళ్ళు అందులో పోయారు. అర్థమైందా? మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలకు రాజధాని ఏంటి? మరి యోధా రాజధాని ఏంటి? యోధా ప్రజలకు రాజధాని యెరూషలేము, షోమ్రోను. ఇజ్రాయెల్ రాజధాని ఏంటి ఆ దినాల్లో? షోమ్రోను. ఓకేనా? వీళ్ళ రాజధాని గుర్తుపెట్టుకోండి, 3 రాజధానులు. ఒకటి అష్షూరు రాజధాని నినివే. ఓకేనా? ఇజ్రాయెల్ రాజధాని షోమ్రోను. ఆ దినాలు నేను చెప్పేది. యోధా రాజధాని యెరూషలేం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సరే రండి, పారిపోతాడు మొత్తానికైతే. అందుకని దేవుణ్ణి ఏం చేయకూడదంటే, నిందించే పనులు కానీ అలాంటివి ఏమీ పెట్టుకోకూడదు, అలాంటివి ఏమీ చేయకూడదండి. అర్థమైందా? ఆ తర్వాత
రండి, ఇంకా ఏమంటాడు? అధికారిని శపించవద్దు. అపోస్తుల కార్యాలు 23 అధ్యాయంలో చూస్తే, చాలా సమయం అయిందే. అపోస్తుల కార్యాలు 23 అధ్యాయం. మన పై అధికారులు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఏం చేయకూడదండి. శపించడం లాంటివి, వాళ్ళు దూషించడం లాంటివి అలాంటివి కూడా చేయొద్దు. 23 అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన కూడా దేవుని నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావా అనెను. దగ్గర నిలిచిన వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది నేను. కాబట్టి ఇది మనం చాలాసార్లు మనం తేలిగ్గా అంటాం కదా. ఒక ఆఫీసుకు పోతే వీడికి ఎవడో ఉద్యోగం ఇచ్చిందంటాం. మనం చాలా రెక్లెస్గా ఉంటున్నాం, ఒక మాటలో ఎంతో నెగ్లిజెన్స్గా ఉంటున్నాం. సేవకులు సైతం వాడనేస్తూ ఉంటాం కదా. నా మటుకు నేను చాలాసార్లు దీన్ని అధిగమించాలని చూస్తూ ఉంటాను, కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతూ ఉన్నాను కదా. మనకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది. ధర్మ కోపం అయితే పర్వాలేదు, కానీ శారీరకమైనటువంటి కోపం అయితే మాత్రం మనం నష్టపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధికారులను నిందించడం కానీ, శపించడం కానీ, దూషించడం కానీ చేయకూడదని ఈ పౌలు యొక్క అనుభవం ద్వారా మనం చూడగలుగుతున్నాం. రండి, తర్వాత వచనాలకు వెళ్ళిపోదాం. ఇంకేముంది? 29:31 చివరి వచనాల్లో నీ మొదటి సస్య ద్రవ్యమును అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులు జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. సరే, ఇది చాలా మట్టుకు మన దగ్గర ఎవరు, మేము పల్లెటూరుకు పోతే చక్కగా ఏం చేస్తారంటే, వాళ్ళకి వంకాయలు కాసిన పట్టుకొచ్చి ఆ బల్ల దగ్గర పెడతా ఉంటారు. వాళ్ళకి ఒకవేళ రైస్ వండితే ఏం చేస్తారంటే, అట్లీస్ట్ ఒక కేజీ ఎంత మొత్తానికి అయితే కవర్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు. అది పల్లెటూరుకు పోయినప్పుడు గమనిస్తూ ఉంటాం, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ మనం చేయొద్దని కాదు, కాకపోతే ఏంటంటే అందులో ఒక భాగంగానే మనం భావించాలి. పాత నిబంధన పూర్తిగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ముగింపు పలికినప్పటికీ కూడా కొన్ని, ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దని అందులో ఉంది, ఇందులో ఉంది. కొన్ని ఆచరణాత్మకమైనవి కొన్ని ఉంటాయి, కొన్ని మనం చేయకూడని కూడా ఉంటాయి. ఎందుకంటే అవి తప్పుదారి తీసుకువెళ్తాయి భక్తిని ఏం చేస్తాయి చెప్పండి. ఇప్పుడు కోత పండుగలు ఉన్నాయి, మట్టల పండుగలు ఉన్నాయి, సమాధుల పండుగలు ఉన్నాయి. ఇవేం చేస్తాయి చెప్పండి? భక్తిని మంచిదారిలో నడిపిస్తాయి. మీరు చెప్పండి అన్న. మరి ఇదేమో చేయొచ్చు అంటున్నావు, వాళ్ళు పట్టుకొస్తే పర్వాలేదు అంటున్నావు, మరి అదేమో చేయకూడదు అంటున్నావు అంటే ఏంటి చెప్పండి? భక్తిని ఏం చేస్తాయి? అవి పక్కదారి పట్టిస్తాయి, తప్పుదారి పట్టిస్తాయి. వాటి గురించి స్ట్రెచ్ చేయలేదు ప్రభు, వాటి గురించి రీట్రేట్ చేశాడు, పునరుద్ఘాటించాడు. ఎక్కడ క్రొత్త నిబంధనలు వేటి గురించి? అబద్ధాల గురించి, మోసాల గురించి, లంచాల గురించి, అపవిత్రత గురించి. కానీ వాటి గురించి పునరుద్ఘాటించాడు ప్రభు. మీరు కోత పండుగలు మీరు సమాధుల పండుగ చేయాల్సిందే, ఇట్లాంటి ఏం చెప్పలే ప్రభు. కాబట్టి కొన్ని ఏమి చేయాలో ఏమి చేయకూడదో పరిశుద్ధాత్మలు ఏం చేస్తారంటే మనకు మంచి జ్ఞానం ఇస్తాడు. మనం అందుకనే వాటిని మేమేం చేస్తూ ఉంటాం? తీవ్రంగా నిరసిస్తూ ఉంటాం. మీ బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా ఉన్నదినట్టుగా చెప్పడమే మా పని, ఉన్నదినట్టుగా చెప్పడమే కదా. ఓ చోట ఏలియా పోతాడు కదా. ఎక్కడ? రండి, రాజుల గ్రంథంలోనా? రాజుల గ్రంథంలో, రెండో రాజుల గ్రంథమా, మొదటి రాజుల? రెండో రాజుల గ్రంథంలోనే 4వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవండి. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్ రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఏక్రోను దేవత అయిన బయల్జుబుల్ వద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఏం చెప్తున్నాడు చెప్పండి? అబద్ధం చెప్పట్లే ఆయన, అబద్ధం చెప్పట్లేదండి. కాబట్టి ఆ దినాల్లోనే కాదు, నిజమైన సేవకుడు ఏం చేస్తారంటే మరుగు చేయకుండా ఏం చేస్తాడు? ఉన్నదన్నట్టుగా చెప్పాలి.
చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే జ్యేష్ఠఫలం అప్పుడు పుట్టినప్పుడు పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే దేవునికి వీళ్ళు ప్రతిష్ఠితులు అనేవాళ్ళు. ఇప్పుడు అది చాలా మట్టుకు లేదు. అసలు దేవుని సేవకి ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా చెప్పండి? ఎవరైనా ఇస్తున్నారా చెప్పండి? దేవుని పని ఎంత మేరకంటే కొంచెం కొంచెం పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మీరు చెప్తారా మా పిల్లల్ని మీ సేవకులు చేస్తామని? ఎవరు నాతో ఎవరు అన్నోళ్ళు లేరు. నేను విన్న దాఖలాలు కూడా లేవు. అదే మావుని మేము నిశ్చయంగా మేము ప్రభు కోరుకుంటే ప్రభు చిన్నతనంలో కోరుకోడండి. చెప్తున్నాను కదా, పాత నిబంధనలో అది, క్రొత్త నిబంధనలో ఏంటి, వాళ్ళు చక్కగా రక్షణ పొందాలి, దేవునిలో ఎదగాలి, దేవుని సంకల్పంలో ఉంటే దేవుడే వాళ్ళని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు, తయారు చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. అర్థమైందా? మేము ఒకటే పెట్టుకున్నాం నియమం మా పిల్లల పక్షం. మేము చెప్తున్నాం వాళ్ళు నావలే పరిచయం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎందుకో ఎక్కడా కూడా దేహి అని ఏం చేయకూడదు, అడగకూడదు. విశ్వాసులను అడగటం కానీ దేవుని ప్రజలను అడగటం కానీ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడు వాళ్ళ అక్కలు తీరుస్తాడు. వాళ్ళు ఈ లోకంలో ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కానీ సంపాదించుకుంటే ఎక్కడగా దేవుడు ఇస్తాడు కావలిస్తే. ఒకవేళ పూర్తి సేవ అయితే దేవుడే ఆ ఏర్పాట్లు కూడా చూసుకోగలడు. కానీ మా తలంపు అది కాదు. ఒకవేళ ప్రభు చిత్తమైతే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ స్థిరమైన పని చేసుకుంటూ దేవుని పని చేయాలన్నదే మా కోరిక. మన పిల్లల్ని కూడా ఆ దిశలో పెంచుదాం కదా. మత్తయి సువార్తలు అంటాడు కదా, కోత ఎట్లుందంటాడు, విస్తారమే. కానీ మన పిల్లల్ని ఆ దిశలో పెంచలేకపోతున్నాం. 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము చివరి వచనం చదవండి. అంటే 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి దేవుని పని కొరకు కూడా కొంచెం భారం కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి. ఒకవేళ ఇంకో 3వ సంతానాన్ని కూడా మీరు కంటానికి ప్రయత్నం చేయండి, దేవుని సేవకి ఇవ్వటానికి కూడా అట్లాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు, తప్పేమి లేదు. అర్థమైందా? దేవుని కొరకు దేవుని పని కొరకు వేరుపరిచి ప్రత్యేకపరిచి పెంచి దేవునికి సమర్పించి దేవుని పనికి మన పిల్లల్ని కూడా మన బిడ్డలను కూడా అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది. చివరి వచనం ఏంటి? చివరి వచనం, మీరు నాకు ఇక్కడ 7 దినములు దాన్ని తల్లి యొద్ద ఉండవలను, ఎద్దులు కానీ గొర్రెలు కానీ 8వ దినాన వాళ్ళకి అప్పచెప్పాలి. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని. ఎందుకు పొలంలో చీల్చబడినటువంటి మాంసం తినొద్దు అని చెప్తున్నాడు? అపవిత్రమైనది అది. ఏంటది? అపవిత్రమైన దాన్ని ముట్టుకొనవద్దని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. రండి ఇప్పుడు 23వ అధ్యాయంలో ఒక 5 వచనాలన్నా మనం ధ్యానించుకుందాం. చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితోనూ కలియకూడదు, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయం త్రిప్పివేయుటకు సమూహంలో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు, వ్యాజ్యం ఆడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా నుండకూడదు. ఈ 3 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక. ఇక్కడ దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే లేని వార్తని, అంటే మన పుకార్లు కానీ లేకపోతే మనం వినని దాన్ని కానీ లేకపోతే మనం చూడని దాన్ని కానీ లేకపోతే మనకు తెలియని దాని గురించి కానీ మనం ఏం చేయకూడదంటే వదంతులు పుట్టించకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా అన్యాయపు సాక్ష్యం పలికిస్తే చెప్పిస్తే ఒకవేళ చెబితే ఎన్నో నష్టాలు ఉంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి ఈ విధంగా చేస్తూ వచ్చాడు. మీకు ఎవరికైనా జ్ఞాపకం చెప్తారా? వాళ్ళు కూడా చేశారు. రండి దయచేసి తీయండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. నీవు దేవునిని రాజును దూషించదువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి, రాళ్లతో చావగొట్టుడి, అతని పట్టణ పెద్దలను
యెజబేలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని నీ రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణం బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు నీనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని అహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయిన అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని పోయాను. అప్పుడు ఏలియాబు ఏమంటాడు? వాళ్ళిద్దరిని శపిస్తాడు. మీరు ఎట్లా చేశారో మీకు అదే జరుగుద్ది. ఇప్పుడు గమనించినట్లయితే దేవుని దూషించిన, రాజును దూషించిన, అధికారిని దూషించిన ఏమని చెప్పండి, మరణశిక్ష. ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దుర్మార్గపూరితంగా ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటల మీద కన్నుబడుద్ది. మొదటి వచనంలో చూస్తే రాస్తాడు, ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన అహాబు. షోమ్రోను రాజైన అహాబు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలు రాజైన ఆహాబు అని అర్థం. అర్థమైందా? ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన ద్వారా మనం గమనిస్తే ఎంతో అన్యాయంగా ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టి ఆ ద్రాక్ష తోటల్ని స్వాధీనపరుచుకుంటారు. ఏలియా శపిస్తాడు, ఏలియా గద్దిస్తాడు, దేవుని వాక్కు వాళ్ళకు వస్తాయి. యెజబెలు నాబోతును క్షమించండి, ఎవరు అహాబు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే దిక్కులేని మరణాన్ని పొందుతారు. కాబట్టి ఇవి మనం ఎక్కడా కూడా మనం సరిగా విననిది చూడనిది. యేసుప్రభు అంటాడు ఒక మాట, ఏమంటాడు చెప్పండి? యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఎలాంటి తీర్పరి అంటే 3-4 వచనాలు చదవండి, 2 వదిలేండి. కానీ యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఏం మాట్లాడి అద్భుతంగా రాయబడినటువంటి మాటలు. దేవుడు విచారిస్తాడు, ఆలోచిస్తాడు, ఎందుకు చేశారో చూస్తాడు. ఎగ్జాక్ట్లీ మనం కూడా వెంటనే సహోదరులు కానీ సహోదరి సిస్టర్స్ కానీ వాళ్ళు చేసేటటువంటి వాటిని చూసి మనం పొరపాటు పడొద్దు. ఒకసారి ఆలోచించేయండి, దాని వెనక నేపథ్యం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు, ఏమిటి కారణం, చక్కగా విచారించి వాటి గురించి మనం మాట్లాడితే మేలు. ఆ విధంగా కాకుండా మనకు మనమే ఆ విధంగా చేసామనుకోండి, మనం కూడా ఏం చేస్తామంటే నష్టపోతానికి ఆస్కారం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.